ఓ 10 రోజులైతే 33 జిల్లాలకెంచి పతొక్క తొవ్వ ఆ జాతరకే. మనమేంది ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకెళ్ళి కూడా శీతం వస్తారు. బస్సులు, కార్లు, డీసీఎంలు కట్టుకొని 2-3 రోజులు ఆన్నే ఉండి మంచిగా దర్శనాలు చేసుకొని వండుకొని తిని తాగి మనసు తుర్తి చేసుకొని ఇంటి బాట పడతారు. ఆవ్ మేడారం జాతర గురించే. ఈ తాపకు ఇంకింత జోరుంటది పక్కా. ఏహే ఎక్కడిది మేడారం జాతర సాగినట్టే ఉందనుకో రాదుర్రి. ఎక్కడెక్కడికి వెళ్ళి సీతమ్మ మంది వస్తున్నారు. పండుగ తాతీలు దొరికేట వరకు చాలా మంది తల్లుల దర్శనానికి వస్తుర్రు అన్నట్టు. ఇంకో దిక్కు డెవలప్ చేస్తారు కాబట్టి ముందే చూద్దామని వచ్చేటోళ్ళు బొచ్చడు మంది. జంపన వాగుల తానాలు, బంగారం మొక్కులు, గద్దెల కాడ చీర సారెలు. మళ్ళీ అప్పుడు వచ్చి దర్శించుకోగలుగుతామో లేదో అనే ఉద్దేశంతో ముందస్తుగా ఈ రోజు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అప్పుడు చాలా అసలు ఉండడానికి వీలు లేకుండా కనీస వసతులు కరువై ఉంటుండే. మరియు ఇప్పుడైతే చాలా అంగరంగ వైభవంగా మెరుగులు దిద్దుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వచ్చినప్పుడల్లా మా మొక్కులు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. సమ్మక్కకైనా సార్లమ్మ తల్లికైనా బంగారం సమర్పిస్తున్నారు. తొందరలోనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటదని. మొక్కులు అని అంటే బంగారం రూపంలో మనం చెల్లించుకుంటాం. బొట్టు, పసుపు, కుంకుమ, పువ్వులు వీటిని మనం సాంప్రదాయకంగా పవిత్రంగా కొలుస్తాం కాబట్టి అమ్మవార్లు అంటే నాకు చాలా ఇష్టం. బంగారము చెల్లించుకున్నాము, అటగోసి పండుగ చేసుకుంటాం. తినవలసిందే. మేడారంలా మాకు సత్యం ఉన్నది తల్లి. మాకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసమే నా ఫ్యామిలీతోటి నా కుటుంబాన్ని తీసుకొని నా పిల్లలెత్తు బంగారం తీసుకొని వచ్చిన సార్. నేను కొంచెం జనం రద్దీ తక్కువ ఉంటది కాబట్టి ముందే వచ్చేసిన. ఇంకా ముందు బాగుంటది. ఎట్లుంది సార్ జాతర? అంతా చూస్తే ఇక్కడ చాలా మారింది, మార్పిడి అంతా మారింది. మంచిగా కొత్త అన్ని కొత్తగా చేసిర్రు. ముందు వస్తేనే రెస్ట్ ఉన్నారని వచ్చాము, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడే వచ్చిన 10 సంవత్సరాల తర్వాత గతంలో కన్నా ఇప్పుడు కొంచెం బాగా ఉంది సార్. చాలా డెవలప్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ రన్నింగ్ లో ఉంది. ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. కాకపోతే ఇంతకు ముందు కన్నా అభివృద్ధి చాలా కనిపిస్తుంది. ఏం తక్కువ 300 కోట్లతోటి మేడారం తరీకే మారుస్తాండ్రు. మళ్ళా గద్దెలకే 101 కోట్ల ఖర్చు. రాయలసీమ రాయతోటి గుట్టలకెళ్ళి పెద్ద పెద్ద బండలు తెచ్చి పెద్ద క్రేన్లతోటి నిలబెట్టిర్రు. ఉత్తగానే కాదు, ఒక్కొక్క దాని మీద చూడు రెసొంటి బొమ్మలు ఉన్నాయో. కోయరాజుల చరిత్ర, మేడారం చరిత్ర మొత్తం చెక్కిండ్రు ముద్దుగా. అన్నిటి బొమ్మలు మేము 7000 బొమ్మలని 9 ఆర్చిల పైన, 41 ప్యానల్స్ల పైన, 4 గద్దెలో ఉన్న 32 పిల్లర్ల పైన మా యొక్క గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, మా చరిత్ర, చెట్లు, పక్షులు, జంతువులు ఎవి దైవాలుగా పూర్వం మావాళ్ళు గొలిసిల్లనే దాన్ని మొత్తం కూడా మేము ఈ గద్దెల పైన ప్రతిష్టాపించుకున్నాం. ఆదివాసీ పూజారులు ఇలా చరిత్రను చదివిన వాళ్ళతోటి మాట్లాడి ఆచారాలు, పద్ధతుల ప్రకారం పనులు నడుస్తున్నాయి.